హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలి. ఐఎమ్ ఎ నెఫ్రాలజిస్ట్ బేస్డ్ అట్ హైదరాబాద్. ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే మన రక్తంలో పొటాషియం స్థాయిలు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం చేయాలి? మనందరికీ తెలిసే ఉంటుంది, కిడ్నీ రకరకాల ఫంక్షన్స్ని ప్యారలల్గా పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. మీరందరూ అనుకుంటారు కిడ్నీ ఫంక్షన్ తగ్గంగానే ఓన్లీ క్రియాటిన్ మాత్రం పెరుగుతుంది అనేసి. బట్ ఒక నెఫ్రాలజిస్ట్గా మా చూపు క్రియాటిన్ కంటే కూడా వేరే అంశాల మీద ఎక్కువ ఉంటుంది. ఆ వేరే అంశాలే యూరిన్లో ప్రోటీన్ లీకేజ్, యూరిన్లో ఆర్బీసీ లీకేజ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పొటాషియం. అంటే కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు మనిషి యొక్క కాన్స్టిట్యూషన్ని బట్టి, మనిషి వాడే మెడిసిన్స్ని బట్టి, ఆర్ నేటివ్ కిడ్నీ డిసీజ్, ఏ జబ్బు వల్ల అయితే కిడ్నీ డిసీజ్ వచ్చిందో అలాంటి జబ్బుని బట్టి మన రక్తంలో పొటాషియం కొద్ది మందిలో పెరగచ్చు, కొద్ది మందిలో తగ్గచ్చు. అందుకే ఒక నెఫ్రాలజిస్ట్గా వీఆర్ ఆల్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ పొటాషియం. మరి పొటాషియం పెరిగితే ఏమవుతుంది? చాలా వరకు ఏం కాదు, బట్ కొద్ది మందిలో మాత్రం ఈ పొటాషియం వల్ల మన హార్ట్, గుండె యొక్క లయ మారే అవకాశం ఉంటుంది. సో ఒక నెఫ్రాలజిస్ట్గా ఈ పొటాషియం పేషెంట్స్లో పెరిగినప్పుడు పేషెంట్స్ ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్తాను, వినండి. మీకు ఎప్పుడు రక్తంలో పొటాషియం ఎక్కువ ఉన్నా ఫస్ట్ చేయాల్సింది మనం ఆహారంలో పొటాషియం ఎక్కువ ఉన్న ఆహారాన్ని తగ్గించడం. మీకు ఎప్పుడు పొటాషియం ఎక్కువ పెరిగినా ఫస్ట్ చేయాల్సింది పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించడం. మరి ఎలాంటి ఆహారాల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది? ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్, వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు కోకోనట్ వాటర్లో కూడా చాలా మెండుగా పొటాషియం ఉంటుంది. దాంతోపాటు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడు పొటాషియం ఎక్కువ ఉన్నా ఫ్రూట్స్లో అన్ని రకాల ఫ్రూట్స్ కాదు, కేవలం కొద్ది రకాల ఫ్రూట్స్ అంటే యాపిల్, పైనాపిల్, బొప్పాయి, జామకాయ, దానిమ్మ, ఈ 5 రకాల పండ్లలో పొటాషియం బాగా తక్కువగా ఉంటుంది. వీటిని మాత్రమే తీసుకోండి, అది కూడా మోతాదులో. మిగతా పండ్లేవి తీసుకోవద్దు. మీ పొటాషియం ఎప్పుడు ఎక్కువ ఉన్నా కొబ్బరి నీరు అస్సలు తీసుకోకండి. కొబ్బరి నీళ్ళలో పొటాషియం కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మీ పెరిగిన పొటాషియం తగ్గే వరకు కూడా ఆకుకూరలు అంటే గోంగూర కావచ్చు, పాలకూర కావచ్చు, వీటిని ఒక వారం పాటు ఆపేసేయండి. వారం తర్వాత పొటాషియం కంట్రోల్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో పొటాషియం ఎప్పుడు ఎక్కువ పెరిగినా అంటే పొటాషియం ఎప్పుడు మోర్ దాన్ 5.5 కన్నా ఎక్కువ ఉన్నా చేయాల్సింది ఫ్రూట్స్ గురించి ఆలోచన చేసుకోవడం. ఫ్రూట్స్లో కేవలం యాపిల్, పైనాపిల్, బొప్పాయి, జామకాయ, దానిమ్మ అవి మాత్రమే తీసుకోవడం. కొబ్బరి నీళ్ళు ముట్టకపోవడం. అండ్ దెన్ ఒక 1 వీక్ పాటు ఈ ఆకుకూరలు అంటే గోంగూర కావచ్చు, మెంతికూర కావచ్చు, ఇలాంటి ఆకుకూరని ఒక 1 వీక్ పాటు తీసుకోకపోవడం. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మీకు ఎప్పుడు రక్తంలో పొటాషియం పెరిగినా మీరు ఫస్ట్ చేయాల్సింది మిల్లెట్స్. మీరు ఒకవేళ ఎక్కువ తీసుకుంటూ ఉంటే మిల్లెట్స్ని దయచేసి తగ్గించండి. మిల్లెట్స్ అనేవి సూపర్ ఫుడ్సే, కానీ కిడ్నీ పేషెంట్స్లో ఈ మిల్లెట్స్ వల్ల కూడా పొటాషియం పెరుగుతూ ఉంటుంది. మరి మిల్లెట్స్ తింటే పొటాషియం ఎలా పెరుగుతుంది? మిల్లెట్స్ పవర్ఫుల్. మిల్లెట్స్ ఎందుకు పవర్ఫుల్ అంటే వాటిలో రకరకాల పోషకాలు ఉంటాయి. అలాంటి పోషకాలు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పోషకం పొటాషియం. సమస్య ఏంటంటే కిడ్నీ పనితీరు బాగున్నంత వరకు ఈ పొటాషియం ఒక నేస్తం, ఒక ఫ్రెండ్. ఎప్పుడైతే కిడ్నీ పనితీరు తగ్గిపోతుందో ద సేమ్ పొటాషియం విల్ బికమ్ ఎన్ ఎనిమీ. అంటే కిడ్నీ పనితీరు తగ్గగానే అప్పటిదాకా ఫ్రెండ్ అని మనం మాట్లాడుకున్న పొటాషియం కాస్త శత్రువుగా తయారవుతుంది. మిల్లెట్స్లో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఒకవేళ మీరు హెల్త్ బెనిఫిట్స్ కోసం టూ మచ్ ఆఫ్ మిల్లెట్స్ తింటూ పూటకి మిల్లెట్స్ తీసుకుంటుంటే మాత్రం దయచేసి మిల్లెట్స్ని తాత్కాలికంగా తగ్గించండి. ఎందుకంటే ఈ మిల్లెట్స్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అది మా కామన్ ఎక్స్పీరియన్స్. పేషెంట్స్ అనుకోకుండా హై పొటాషియంతో వస్తారు. ఒకసారి డైటరీ హిస్టరీ తీసుకుంటే, డాక్టర్ గారు నేను ఉదయం రాగి జావా తాగుతున్నాను, మధ్యాహ్నం మరీ ఇంకోసారి మిల్లెట్ అన్నం తీసుకుంటున్నాను, మరి రాత్రి కూడా మిల్లెట్ దోశ తీసుకుంటున్నానని. ఇలా 3 పూట్ల మిల్లెట్స్ తీసుకుంటే ఈ మిల్లెట్స్లో ఉన్న పొటాషియం ఎక్స్క్రీట్ చేసే రిజర్వ్ కెపాసిటీ మీ కిడ్నీస్కి ఉండదు. సో నార్మల్ పేషెంట్స్ తీసుకోవచ్చు కానీ, నార్మల్ వ్యక్తులు తీసుకోవచ్చు కానీ, కిడ్నీ పనితీరు తక్కువ ఉన్నప్పుడు మిల్లెట్స్ని ఎక్కువగా తీసుకోకండి. సో ఒకవేళ మీ పొటాషియం మాటికి మోర్ దాన్ 5.5 వస్తుంటే మిల్లెట్స్ని తాత్కాలికంగా ఆపండి, లేదా కేవలం ఒక రోజులో ఒకసారి మాత్రమే తీసుకోండి. మరీ ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉన్నప్పుడు రాగులు అస్సలు టచ్ చేయకండి. ఎందుకు? రాగుల్లో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో నార్మల్గా కూడా కిడ్నీ పేషెంట్స్ ఈ రాగుల్ని వారంలో ఒకసారి కంటే ఎక్కువ తీసుకోకూడదు. మరీ ముఖ్యంగా
మీ పొటాషియం తరచుగా మోర్ దాన్ 5.5 కన్నా ఎక్కువ వస్తుంటే మాత్రం రాగులను అసలు అవాయిడ్ చేయండి. సో మిల్లెట్స్ తినండి, కానీ బాగా కట్టడి చేసుకోండి. మరీ ముఖ్యంగా పొటాషియం ఎక్కువ ఉన్నప్పుడు ఒక 1 వీక్ పాటు మిల్లెట్స్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, పేషెంట్స్ కొద్దిమంది కొన్ని రకాల మెడిసిన్స్ వాడడం వల్ల కూడా ఈ పొటాషియం పెరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ టెల్మిసార్టాన్, ఓల్మిసార్టాన్, రామిప్రిల్ వంటి మందుల వల్ల కూడా తాత్కాలికంగా పొటాషియం పెరగచ్చు. ఎస్, ఈ టెల్మిసార్టాన్, ఓల్మిసార్టాన్, రామిప్రిల్ ఒక నెఫ్రాలజిస్ట్గా నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు కూడా ఇంపార్టెంట్. కానీ కొద్ది మందిలో మీ బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ని బట్టి ఈ టాబ్లెట్స్ వల్ల కూడా పొటాషియం పెరిగే అవకాశం ఉంటుంది. సో మీ పొటాషియం లెవెల్స్ కంటిన్యూస్గా మోర్ దాన్ 5.5 వస్తుందంటే ఒకసారి ఈ టాబ్లెట్స్ గురించి మీ డాక్టర్ గారితో మాట్లాడుకొని వెదర్ వాటిని తాత్కాలికంగా డోస్ తగ్గించుకోవడం కానీ ఆపేయడం కానీ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, పొటాషియం ఎందుకు కంట్రోల్ కాకుంటే మీరు గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అంశం, ఒకవేళ కాన్స్టిపేషన్ ఉందేమో చూసుకోండి. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా రాదో, ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ఉంటుందో అప్పుడు కూడా మన పేగుల్లో పొటాషియం లెవెల్స్ పెరిగిపోయి రక్తంలో ఎక్కువ కలుస్తూ ఉంటాయి. అందుకే పొటాషియం లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలంటే ప్రతి ఒక్క కిడ్నీ పేషెంట్ కూడా మలబద్ధకం, కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ మీకు మలబద్ధకం లేక కాన్స్టిపేషన్ ఉంటే మీ డాక్టర్ గారితో డిస్కస్ చేసుకొని ఏదైనా సిరప్ కానీ, ట్యాబ్లెట్ కానీ, మరేదో న్యాచురల్ పంత ద్వారా కాన్స్టిపేషన్ తగ్గించుకోండి. కాన్స్టిపేషన్ ఉన్నంతకాలం పొటాషియం లెవెల్స్ కరెక్ట్ కావు. సో ఫ్రెండ్స్, పొటాషియం ఎక్కువగా ఉన్నప్పుడు కంగారు పడకుండా నేను చెప్పిన అంశాలన్నింటినీ ఒక్కోదాని చెక్ లిస్ట్ వేసుకొని మీ డాక్టర్ గారితో డిస్కస్ చేసుకొని ఇంకేదైనా డైటరీ అడ్జస్ట్మెంట్స్ ఆర్ మెడిసిన్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మీ పొటాషియం లెవెల్స్ ఎక్కువ పెరగకుండా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ 99% ఆఫ్ టైమ్స్ చాలామందిలో పొటాషియం లెవెల్స్ తిరిగి 1 వీక్ 2 వీక్స్లో నార్మల్ లెవెల్స్కి వస్తూ ఉంటాయి.